హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దినా కార్స్. ఈరోజు మరొక వీడియోతో ముందుకు వచ్చాను. వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా అండి. 2021 డిసెంబర్ 22 రిజిస్ట్రేషన్ అండి. వెహికల్ వచ్చేసి మార్చ్లో రిజిస్ట్రేషన్ అయింది, డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 21లో. సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు అండి. దీనా కార్స్ అని ఉంటుంది ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో కావచ్చు, ప్రాబ్లం లేదు. సో అక్కడ కూడా మీకు ప్రతి ఒక్క వీడియో పోస్ట్ పిక్స్ అనేవి కూడా జరుగుతాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైనా ఒక ఛానల్ చూస్తే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోకి. నన్ను ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ని యాడ్ కావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వెహికల్ వచ్చేసి 2021 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2022లో పర్చేస్ చేశారు, 2022 మార్చ్లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్లో ఉంది. వెహికల్ 2022 అనుకోండి. ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్ అండి. ఈ వెహికల్కి లోన్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఆల్ బ్యాంక్స్ నుంచి ఫైనాన్స్ నుంచి చేయిస్తాను. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మహీంద్రా ఫైనాన్స్, టీవీఎస్, బజాజ్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అట్లా అన్ని ఫైనాన్స్లు మన దగ్గర ఉంటాయండి. మీకు ఏ ఫైనాన్స్ కావాలన్నా ఆ ఫైనాన్స్ మేము చేయిస్తాము, ప్రాబ్లం లేదు. ఫైనాన్స్ మీద మీకు 80 to 90% ఫండింగ్ చేయిస్తాను. సివిల్ స్కోర్ బాగుంటే, మీకు సివిల్ స్కోర్ అనేది చాలా బాగుంటే మేము ఫండింగ్ కూడా బాగానే చేయిస్తామండి. సో వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 29,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి. 29,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్. 29,900 కిలోమీటర్లు అంటే ఇంకా 30,000 అనుకోండి, ఎగ్జాంపుల్ 30,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 2.4 జెడ్ వర్షన్ అండి. ఇది 2.4 లీటర్ ఇంజన్. ఇది జెడ్ వేరియంట్లో ఉంటుంది, టాప్ ఎండ్ వేరియంట్ ఇది. వెహికల్ నెంబర్ కూడా మీకు టోటల్ 9 వస్తుంది. సో వెహికల్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, ఎక్సలెంట్ కండిషన్. సో 7 సీటర్లో ఉంటుంది మీకు. జెడ్ వేరియంట్లో అయితే మీకు అది తెలిసిందే ఎవరికైనా. 100% నాన్ యాక్సిడెంట్. మీకు బాడీ కానివ్వండి, మీకు కింద మొత్తం అన్ని వీడియోస్ పెడతాం కదా. ఎందుకు అంటే మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తాం వెహికల్ని, చేసిన తర్వాత వీడియోని పోస్ట్ చేస్తాము. సో దాన్ని బట్టి మేము ఏంటంటే ఆ వీడియో ఎందుకు తీస్తామంటే ఆ ఏరియాలో ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నాయా, మన యాక్సిడెంట్స్ ఉన్నాయా అనేది మనం పైనుంచి చూసాం, కింద ఎవరికి అర్థం కాదు. సో మేము ఆ వీడియో తీసిన తర్వాత వీడియోలో అన్ని చెక్ చేసుకుంటాము, యాక్సిడెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూడండి. వెహికల్ నచ్చితే మనం ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 27 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, ప్రైస్ తగ్గుతుంది కూడా. 27 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్. ఎందుకంటే 21 డిసెంబర్ 22 రిజిస్ట్రేషన్. ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్, ఇన్నోవా క్రిస్టాలో 30,000 కిలోమీటర్స్ తిరిగిందంటే అది నథింగ్ అండి, అసలు జీరో అనుకోవాలి. ఒక 10,000 కిలోమీటర్స్ లాగా కూడా ఉండదు, అంత నీట్గా ఉంటాయి వెహికల్స్ ఇవి. ఏంటంటే ఇన్నోవా క్రిస్టాలు మనకి మినిమం 1 lakh తిరిగిన వెహికల్స్ మాత్రమే దొరుకుతున్నాయి. సో ఈ వెహికల్ వచ్చేసి 29,000 కిలోమీటర్స్ తిరిగారు సార్ కస్టమర్ అయితే. సో చాలా తక్కువ రీడింగ్లో ఉన్న వెహికల్ కదా. సో మీరు ఆ వెహికల్ ప్రిఫర్ చేసుకోవచ్చు. 7 సీటర్లో ఉంటుంది. ఫ్రంట్ 2 బకెట్ సీట్స్, మధ్యలో కూడా బకెట్ సీట్లు వస్తుందండి. లాస్ట్లో మాత్రం 3 సీటర్ వస్తుంది. సో వెహికల్ అయితే మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందంటే అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇన్నోవా క్రెస్టాలో. ఇంకొకటి దీని మైలేజ్ కూడా మనకి సిటీలో 12 to 13 వస్తుంది. లాంగ్లో అయితే 14 to 15 వస్తుంది. 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే. లాంగ్లో అయితే మీకు 14-15, ఎందుకంటే నేను రీసెంట్లీ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నాకు 15.5 కూడా వచ్చింది. సో నాకు అది ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ని కూడా. సో చూస్తున్నారు కదా, వెహికల్ అయితే హెడ్ లైట్స్ కానివ్వండి, మీ క్రోమ్ ఫినిషింగ్ కానివ్వండి, బంపర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతా నీట్గా ఉందండి. 27 లక్షలు ప్రైస్ చెప్పాను కదా. ప్రైస్ కూడా ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తాయి మీకు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మీకు, ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి మీకు ఇందులో. అసలు ఇన్నోవా క్రిస్టాలో చాలా 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 నచ్చే వేరియంట్ ఏంటంటే బకెట్ సీట్ ఉన్నది. 2.4 జెడ్ వర్షన్లోనే చాలా ఫీల్ అవుతుంది. ఏంటంటే అందులో అన్నీ ఉంటాయి. టాప్ అండ్ వెహికల్, మీకు స్క్రీన్ కానివ్వండి, నావిగేషన్ సిస్టమ్ కానివ్వండి, రివర్స్ కెమెరా, సో అన్నీ ఉంటాయి మీకు ఈ వెహికల్లో అయితే. ఆ వెహికల్ మీరు నడిపితే దాని యొక్క ఫీల్ అనేది కూడా తెలుస్తుంది. సో చూసారు కదా వెహికల్ వీడియో. 2021 డిసెంబర్ వెహికల్. ఈ వెహికల్కి మనకి 100% లోన్ కూడా వస్తుంది. సో మన దగ్గర ఓన్లీ తెలంగాణ వెహికల్స్ ఇన్వాయిస్ మాత్రమే ఉంటాయండి. ఆంధ్ర వెహికల్స్ కానివ్వండి, పక్క స్టేట్ ఢిల్లీ వెహికల్స్ కానివ్వండి, హర్యానా వెహికల్స్, గుజరాత్ వెహికల్స్ ఇవి కూడా మనం తీసుకురాము. ఇక్కడ తెలంగాణ ట్రాన్స్ఫర్ చేసి అమ్మమండి. అలాంటివి ఏ వెహికల్స్ మన దగ్గర ఉండవు. ఓన్లీ తెలంగాణ వెహికల్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి. సో మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. షోరూమ్లో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. మన దగ్గర 100% షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఉంటుంది. ఒకటే కాదంటే XV500లో మనకి W9 కూడా ఉంది. 2020 మోడల్, 1 lakh తిరిగింది. 2020 మోడల్ వైట్ కలర్ కూడా ఉంది, 77,000 తిరిగింది. ఆ వెహికల్ కూడా మన దగ్గర ఉంది. W11లో ఉంది, అది వైట్ కలర్లో. సో మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. బెలినో ఉంది మన దగ్గర, S-Cross కూడా ఉందండి. బెలినో డీజిల్ కూడా ఉంది. 2019-20 రిజిస్ట్రేషన్ వెహికల్ అది. మన దగ్గర 2017 డిసెంబర్ 18 రిజిస్ట్రేషన్లో S-Cross కూడా ఉంది. 72,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అది, చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
సో చూస్తున్నారు కదా, ఇంటీరియర్ కూడా మీకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఈకో మోడ్ పవర్ మోడ్ కూడా ఉంటుందండి. ఈ వెహికల్లో చాలా మందికి తెలియని వేరియంట్ ఏంటంటే ఈకో మోడ్ పవర్ మోడ్ అనేది. మీకు పవర్ మోడ్లో పెడితే టార్క్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయి పవర్ రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, రేసింగ్లో వెళ్తుంది వెహికల్ అప్పుడు. సో అది చాలా మంది ఈకో మోడ్లో పెడితే మైలేజ్ అనేది వస్తుంది, పవర్ మోడ్లో పెడితే మైలేజ్ అయితే కనిపించదండి, దాని ఫీల్ అవుతుంది ఏం లేదు. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పిల్లర్స్కి 2 ఉంటాయి, సీట్స్కి 2 ఉంటాయి, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండి వెహికల్ అయితే. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. ఎవరైనా కావాలనుకుంటే మిస్ చేసుకోకండి, మీరు వెహికల్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్సలెంట్ కండిషన్, ఫైనాన్స్ అవైలబుల్లో ఉంది. మీరు అడ్వాన్స్ పే చేసుకోండి, వెహికల్కి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాతనే పే చేయండి. ముందేనే పే చేసుకోండి, 100% షోరూమ్లో ట్రాక్ తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ అనేది నాకు ఇచ్చేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ కండిషన్. మీకు సీటింగ్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ నీట్గా ఉందో, క్రీమ్ కలర్లో ఇచ్చారు లోపల. ఇంకోటి ఏంటంటే మీకు ఏసీ పై బ్యాక్ సైడ్ 7 సీటర్ దగ్గర ఏసీ వింగ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీకు ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి వస్తాయి. అవి మీకు లైట్ అనేది ఉంటుంది కాబట్టి షోరూమ్ నుంచే వస్తుంది, అలా జెడ్ వర్షన్లో మాత్రమే వస్తాయి అట్లా. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూసారు కదా, 2 సీటర్స్, మధ్యలో ఇంకో సీట్ కూడా కూర్చోవచ్చు. దాని ఇంకా అది కూడా ఉంటుంది, హెడ్ రెస్ట్గా ఉంటుంది, అది పెట్టుకోవాలి, ఎక్స్ట్రా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. స్టెప్నీ కూడా చాలా నీట్గా ఉంది, అన్యూజ్డ్ స్టెప్నీ దొరుకుతుంది మీకు అయితే జెడ్ వేరియంట్. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మీకు అది ఉంది కదా, అది ఓపెన్ చేసి మనం అక్కడ ఏమైనా ల్యాప్టాప్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ ఏమైనా ఫుడ్ కానీ పెట్టుకుని తినవచ్చు, అలా ఉంటుంది. సో ఇంజన్ సైడ్ చూసారు కదా, యాడ్ ఆన్ వ్యూ ఇది BS6లో వస్తుంది యాడ్ ఆన్ వ్యూ అనేది. చాలా మందికి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు BS6లో యాడ్ ఆన్ వ్యూ ఉన్న వెహికల్స్ ఎవరు తీసుకున్నా, ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా అది అడిగినప్పుడు మాత్రం కంపల్సరీ యాడ్ ఆన్ వ్యూ పోయండి, లేకపోతే అది చాలా 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 ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది చూశాను. సో దాంతో ద్వారా ఒక మోటార్ అనేది లోపల ఉంటుంది, అది ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయిపోతే మాత్రం మళ్ళీ మనకు 50,000 to 80,000 ఖర్చు వస్తుంది దానికి. సో యాడ్ ఆన్ వ్యూ అనేది కంపల్సరీ, అలా ఆయిల్ మెయిన్ యాడ్ ఆన్ వ్యూ యాడ్ చేసుకోవాల్సిందే. రీఫిల్ అడిగినప్పుడు కంపల్సరీ మీకు డిస్ప్లేలో వస్తుంది, ప్లీజ్ యాడ్ ఆన్ వ్యూ పోసుకోండి అని. అప్పుడు మనం కంపల్సరీ యాడ్ ఆన్ వ్యూ ఒక 1 లీటర్ అయినా పోస్తే అది కొన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది. కానీ దాన్ని ఫుల్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్. ఎయిర్ ఫిల్టర్లు, ఏసీ ఫిల్టర్లు కూడా మనం కంపల్సరీగా చూసుకోవాలండి ఏ వెహికల్కి అయినా కూడా. ఎందుకంటే 10,000 కిలోమీటర్స్కి చాలామంది డీజిల్ ఫిల్టర్ మార్చారండి. కాకపోతే డీజిల్ ఫిల్టర్ 10,000 కిలోమీటర్స్కి మారుస్తేనే మీకు దాని లైఫ్ అనేది ఉంటుంది. చాలామందికి తెలియదు, 20,000కి మారుస్తారు మెకానిక్ చెప్పారు కదా అని. వాళ్ళకి ఏంటంటే మీకు లో కాస్ట్లో సర్వీసింగ్ కావాలనుకుంటే 20,000కి మార్చుకోండి. మీకు అయినా సర్వీసింగ్ ఎక్కువైనా పర్లేదు అంటే 10,000 కిలోమీటర్స్కి డీజిల్ ఫిల్టర్ కంపల్సరీ చేంజ్ చేసుకుంటే మీకే వెహికల్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో చాలామందికి అది తెలియదు, చాలామంది డ్రైవర్ చెప్పారు కదా షోరూమ్లో అందుకే మార్చలేదు అనుకుంటున్నారు. కానీ చూడండి, ఎందుకంటే నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. ఆ వెహికల్ నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, దాన్ని బట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, వెహికల్ అయితే ఎవరికైనా వెహికల్ చూడాలనుకుంటే నాగోల్ నుంచి ఎలిమినార్ వస్తుంటే కామినీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అంటే జీప్ షోరూమ్ ఉంటుంది. జీప్ షోరూమ్ బ్యాక్ సైడ్ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది, వచ్చి వెహికల్ చూసుకోండి. మీరు నాగోల్ నుంచి ఎలిమినార్ వస్తుంది, రిలయన్స్ పెట్రోల్ దాటాలి, దాటిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుంది కామినీ అనేది. ఆ కామినీ ఫ్లైఓవర్ ఎక్కొద్దండి, కింద నుంచి వచ్చినాక 3rd లెఫ్ట్లో ఉంటుందండి జీప్ షోరూమ్. ఆ షోరూమ్ పక్కన లైన్ ఉంటుంది, ఆ లోపలికి వచ్చేసి మీకు ఎక్కడ వెహికల్ అనేది అవైలబుల్లో ఉంది, వచ్చి వెహికల్ చూసుకోండి. నచ్చితే ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు మన కస్టమర్తోని. సో ఈ వెహికల్ ప్రైస్ చెప్పాను కదా, 27 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అండి, ప్రైస్ తగ్గుతుంది. సో వచ్చి వెహికల్ చూసుకోండి. చాలామంది మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర కాస్ట్లీ ఉంటాయంటే బ్రాండ్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ దొరుకుతాయి కాబట్టి. సో అది మనం 100% అష్యూరెన్స్ ఇస్తాను కాబట్టి చెప్తున్నాను. యాక్సిడెంట్ వెహికల్ కొన్నా ఒకటే. సో ఈ వెహికల్స్ కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో మీరు అమ్ముకునేటప్పుడు మంచి లైఫ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. థ్యాంక్స్ టు సపోర్ట్ మీ.